ఈ ఇరుకు మార్గంలోనికి ప్రవేశించకుండా నిన్ను ఆపటానికి చాలా దాడులు జరిగినాయి. సరే, అంతటితో నువ్వేమో ఏం పట్టించుకోవాలా, రక్షణలోకి వచ్చావు. రక్షణలోనికి వచ్చిన తర్వాత శత్రువు ఆగాడా? వాడు తన పనిని విరమించుకునే రకం కాదు, ఆఖరి క్షణం వరకు పోరాడే రకం. ఒక భక్తుడు అన్నాడు, సైతాన్ ఎంత ముండోడంటే, నువ్వు పరలోకంలోనికి ఒక కాలు పెట్టి రెండో కాలు పెట్టకపోయేటప్పుడు ఛాన్స్ ఉంటే ఆ రెండో కాళ్ళు పట్టుకొని లాగేటైపోవాడు అని చెప్పాడు. నిజమే అనిపిస్తుంది వాడి పట్టుదల చూస్తే. అంటే భూమి మీద ఉన్నప్పుడే కాదు, చివరికి ఇక్కడ నుంచి ఎత్తబడి పరలోకంలోకి అడుగు పెట్టేటప్పుడు కూడా ఏదైనా ఛాన్స్ ఉంటే ఒక కాలు పెట్టిందా రెండో కాలు పట్టుకొని లాగుదాం. ఓయ్ అబ్బాయి, వింటున్నావు అబ్బాయి? ఈయన అబ్బాయి స్తోత్రం చెప్పండి అందరూ, రెండు చేతులు ఎత్తి ప్రభుకి గట్టిగా చెప్పాలి ఇంకోసారి. అంటే అంతగా వాడి వంతు వాడు పోరాటం చేస్తాడు. ఎందుకంటే వానికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నరకాగ్నిలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి. కొంతమంది లొంగారు, కొంతమందికి ప్రలోభాలు చూపించాడు, కొంతమందికి కులం పేరుతో రెచ్చగొట్టాడు, కొంతమందికి మతం పేరుతో రెచ్చగొట్టాడు, కొంతమంది ఇంకో టైపులో రెచ్చగొట్టాడు, కొంతమంది కలిసిపోయారు, విశ్వాస భ్రష్టులు అయిపోయారు. దేవుని యందలి విశ్వాసాన్ని కోల్పోయి వెళ్ళిపోయారు. ఏది రక్షణలోనికి వచ్చి కూడా, విశ్వాసంలోకి వచ్చి కూడా మార్గం తప్పిపోయారు, విశ్వాస భ్రష్టులయ్యారు. మిమ్మల్ని కూడా అలాగ చేయడానికి, మనల్ని కూడా అలాగ చేయడానికి వాడి వంతు తిప్పలు పడతా ఉంటాడు. ఎందుకంటే ఎట్లనన్నా మనల్ని నాశనం చేయాలని. నిత్యము మండే అగ్నిగుండానికి, నిత్యాగ్నికి తీసుకెళ్ళడానికి, మన ఊపిరి విడిచేదాకా, తుది శ్వాస విడిచేదాకా మనం బతికున్నంత వరకు మనల్ని తిరిగి ఎట్లనన్నా కానీ లోకంలో కలపడానికి, పాపంలోనికి తీసుకెళ్ళడానికి, నాశనంలోకి తీసుకెళ్ళడానికి, యేసును వదిలిపెట్టి మార్గ భ్రష్టులం అయ్యేటట్టు చేయడానికి, విశ్వాస భ్రష్టులం అయ్యేటట్టు చేయడానికి శత్రువు వాడి వంతు కష్టం వాడు చేస్తున్నాడు. ఇది మనల్ని బాగు చేసే కష్టం కాదు, నాశనం చేసే కష్టం. రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా రకరకాల ప్రలోభాలతో తిరిగి నిన్ను మళ్ళా దేవుని వదిలిపెట్టేటట్టు చేయడానికి కూడా ఇప్పుడు కుట్ర జరుగుతుంది. ఎన్నో రకాలుగా ఎట్లనో దేవుడి కృపను బట్టి పడతానో లెగుస్తానో దెబ్బతింటానో తప్పించుకుంటానో, మొత్తం మీద మాత్రం వారం సహవాసం ద్వారా కావచ్చు, ప్రభు బల ద్వారా కావచ్చు, వాక్యాన్ని చదువుకోవటం ద్వారా కావచ్చు, ప్రార్థన చేసుకోవటం ద్వారా కావచ్చు, పరిశుద్ధుల సహవాసం ద్వారా కావచ్చు, మొత్తానికి ఎప్పటికైతే భ్రష్టు పట్టకుండా అట్లా నిలబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఏమంటావు? ఎన్నో దాడులు జరుగుతున్నాయి, పడుతున్నావు, లెగుస్తున్నావు, ఏదేదో అయిపోతుంది. కొన్నిసార్లు నేను పనికిరాను అనుకుంటున్నావు, కొన్నిసార్లు ఏమో పర్వాలేదులే అనుకుంటున్నావు. ఆ పనికిరాను అనుకున్న వేళ ఎట్లనో దేవుని వాక్కు చేత సంధించబడి, విశ్వాసాన్ని విడవద్దు, నా పాదాలను ఆశ్రయించి నా దగ్గరే నిలవరముగా ఉండని దేవుని చేత బోధించబడుతున్నావు, ఆదరించబడుతున్నావు, మళ్ళా తిరిగి దేవుణ్ణి కలుసుకుంటున్నావు. నేను నీకు చెప్పే మాట ఏంటంటే, చివరి శ్వాస విడిచేంత వరకు ఈ దాడులు కొనసాగుతాయి. అర్థమైందా? యేసు ప్రభువునే వాడు శోధించాడు. గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు శోధించాడు అంటే, ఆయన తన యాగాన్ని పూర్తి చేసేంత వరకు వాడు తరచు మళ్ళీ శోధిస్తానే ఉన్నాడు. లూకాసు వార్త 4లో స్పష్టంగా రాయబడి ఉంది, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను అని ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయము. ఇప్పుడు తెల్లవారుజాము కాబట్టి మన వాళ్ళు నిద్ర ఇప్పుడే చిన్నగా మేలుకుంటా ఉంటారు. 13వ వచనం నేను వచనం చూపిస్తాను. 13వ వచనం అంటే చూడండి, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. కొంతకాలం విడిచిపోయానంటే అర్థం ఏంటి? మళ్ళీ ఒక రౌండ్ ఉందని. ఆయననే కొంతకాలం విడిచి మళ్ళా మొదలుపెట్టి, మళ్ళీ కొంతకాలం విడిచి మళ్ళా మొదలుపెట్టి ఇట్లా ట్రై చేస్తూ ఉన్నాడంటే, శోధించడానికి, డిస్టర్బ్ చేయడానికి, వెనక్కి లాగడానికి. నువ్వెంత నేనెంత? కాబట్టి అక్కడ అండర్లైన్ చేసుకోవాలన్నమాట. ఈ లూసిఫర్ గాడు యేసు ప్రభునే కొంతకాలం వదిలిపెట్టి మళ్ళా శోధించాడంటే, ఈ నన్ను కూడా మళ్ళా శోధించే ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ పాఠం. దీనికి అదే లూకా సువార్తలో మీరు కానీ చూడగలిగితే, అపవిత్రాత్మ ఒక మనుషుని విడిచిపోయిన తరువాత
అదే లూకా సువార్త 11వ అధ్యాయము ఒకసారి తీసుకోండి. 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని జాగ్రత్త కినండి. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. అయ్యా ఉన్నారో ఏదన్నా సంచారంలో ఉన్నారో పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. అమ్మా ఈ మాటలు వినాలి, అందుకని చేతులు కలపండి. ఒకసారి వందనాలు చెప్పండి. బాగున్నావా, బతికే ఉన్నావా, బతుకు చచ్చిపోవాకని చెప్పండి. పక్కన వాళ్ళు బలకరించండి. తమ్ముడు చేతులు కలపండి. ఒకళ్ళు చేయన్న కలపండి. అటు చూడండి, ఇటు చూడండి. రైట్, అందరు లైన్లోకి వచ్చారు కదా. చదువమ్మా. అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని, మన ఒళ్ళే వాడి ఇల్లు అంట, వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చినుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. అది సంగతి. ఇక్కడ దాని అర్థం ఏం చెబుతున్నాడు? మనుష్యుడు అన్నాడు. మన మనుష్య శరీరం అట అపవిత్ర ఆత్మ దానికి ఒక ఇల్లు అనుకుంటుందట. ఇప్పుడు యేసు ప్రభులోనికి వచ్చావు, దెయ్యం వదిలింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, యేసు రక్తంలో కడగబడ్డావు, దెయ్యం వదిలిపోయింది. వదిలిపోయిన దెయ్యం నిన్ను ఇక జీవితంలో తొంగి చూడదని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే దాంతో మనతో దానికి అలా అవినాభావ సంబంధం ఏర్పడింది. మన మీద ఉన్న మమతతో అది పాపం అప్పుడప్పుడు మళ్ళా తిరిగి వస్తుంటుందంట. అపవాది కొంతకాలము ఆయనను విడిచిపోయెను అంటే, కొంతకాలం విడిచిపోయాడు అంటే మళ్ళీ ఆయనను ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేశాడని అర్థం. అలాగే మనల్ని వదిలిన దురాత్మలు ఏవైతే ఉన్నాయో, యేసు ప్రభు వేటినైతే మన నుండి వెళ్ళగొట్టాడో, అదే మన మాజీ ఫ్రెండ్స్ అండి, యేసు ప్రభులోకి రాకముందు మనం ఫ్రెండ్షిప్ చేశామే, అవి ఏవైతే ఉన్నాయో అవి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి కదా యేసు ప్రభు ద్వారా. అవి పూర్తిగా మనల్ని తెంచుకొని వెళ్ళిపోవట. మళ్ళీ వచ్చేదన్నా సందు దొరికిద్దేమని వెతుకుతుంటాయట. అందుకే రక్షణ మార్గంలోకి వచ్చినా కూడా నిన్ను లోకానికి ఆకర్షించేటువంటి ఆకర్షణలు నీ వెంట పడతానే ఉన్నాయి. రకరకాల ప్రలోభాలు నిన్ను కృంగదీస్తానే ఉన్నాయి. ఎన్నోసార్లు నిన్ను పాపంలోనికి నెట్టాలని, చీకట్లోనికి నెట్టాలని, విశ్వాసం నుంచి తప్పించాలని, శోధనలో పడేయాలని, విశ్వాస భ్రష్టత్వానికి నిన్ను తీసుకెళ్లాలని కుట్రల మీద కుట్రలు జరుగుతానే ఉన్నాయి. కొన్నిసార్లు అయితే తేడాబడి ఇక నేను పనికిరాను, చర్చికి పోవటం కూడా వేస్ట్ అనిపించి కూడా కొద్ది రోజులు ఆగిన ఘట్టాలు కూడా మీలో కొంతమంది జీవితంలో ఉన్నాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, నేను అన్ఫిట్, దేవుని ముందు నేను పనికిరాను అని అనుకొని కొద్ది రోజులు దేవుని సన్నిధి కూడా దూరమైన వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు. అయితే దేవుని కృపను బట్టి మీ మొండి విశ్వాసం అండ్ నా ప్రార్థన రోజు చేస్తాను. దారి తప్పిన గొర్రెలన్నిటిని తిరిగి దారిలోకి తీసుకురా నాయన. తప్పిపోయినటువంటి బిడ్డలందరినీ తిరిగి నీ రెక్కల క్రిందికి తీసుకొని రా నాయన. చిన్న కుమారుడు తప్పిపోయినట్టు తప్పిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రభు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళలో ఆ విశ్వాసాన్ని కదిలించు, వాళ్ళని మళ్ళా శోధించిన దురాత్మలను వెళ్ళగొట్టు, వాళ్ళని తిరిగి నీ పాదాల చెంతకు ఆకర్షించు అని రోజు నేను మొత్తుకుంటా. దేవునికి స్తోత్రం. నా ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన, నీలో దేవుని పట్ల ఉన్న ప్రేమ, దేవునికి నేను పనికిరాను అని నీకు నువ్వే తీర్పు తీర్చుకొని దూరం అయిపోయి కొద్ది రోజులు ఆగి మళ్ళీ నీ మనసులోనే ఒక ప్రశ్న, తన్నినా, కొట్టినా, తిట్టినా, చంపినా ఏసయ్యే చేయాలి, ఆయనకు దూరంగా నేను బతకలేకపోతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నేను తిరిగి ఆయన రెక్కల కిందకి వెళ్ళాల్సిందే అని ఆత్మచేత బోధింపబడిన వాడవై మళ్ళా దేవుని రెక్కల కిందకి వచ్చి, అట్లా ఎప్పటికీ నువ్వు రక్షణ పొందిన తర్వాత చాలాసార్లు జరిగింది ఈ తంతు. దేవునికి మహిమ. కానీ మొత్తం మీద ఏం జరుగుతుందో ఏమో కానీ ఆయనైతే వదలకుండా ఇంతవరకు నువ్వు కొనసాగుతున్నావంటే దేవుని మహాకృప. చెయ్యి విడవకుండా నిన్ను పట్టుకొని తీసుకొస్తున్నాడు ఆయన. వదిలిపెట్టావనుకో ఇస్కరియోతు యోధాలాగా
వాడు ఇక యేసు ప్రభుకి నేను పనికిరాను అనుకున్నాడు, ఊరేసుకున్నాడు, చచ్చాడు. కానీ పేతురు అలా కాదు. పేతురు తేడాబడి కూడా తిప్పుకొని, నేను తేడా కానీ యేసయ్య ప్రేమలో తేడా లేదు కాబట్టి కొట్టినా తిట్టినా, ఏం పేతురు అప్పటిదాకా నాతో ఉండి దుర్మార్గుడా 3 సార్లు అబద్ధాలు ఆడతావా, ఆయన ఎవరో నాకు తెలియదని, నీలాంటి నమ్మక ద్రోహి ఉన్నాడు ఇంకొకడు, నీలాంటి వంచకుడు ఉన్నాడు ఇంకొకడు, అప్పుడు దాకా నాతోనే ఉన్నావు కదయ్యా, గంటల్లోనే ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడావు, అసలు ఏం నమ్మకస్తుడు నువ్వు అని అనలా. అలా అంటాడు అని కూడా పేతురు అనుకోలా. అయితే నేను బలహీనుణ్ణి కావచ్చు, కానీ నా ప్రభు ప్రేమ కలిగిన వాడు, ఆయన నన్ను కనికరించి చేర్చుకుంటాడు, ఆయన యొద్దకే నేను పోతాను, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము త్రోసివేయనని నా ప్రభు చెప్పాడు. నేను పొరపాటు పడ్డాను, ఈ పొరపాటులోనే నేను ఉండాలనుకోవటం లేదు. బురదలో పంది పడింది అనుకో, ఇక బురదలోంచి బయటికి రాదు, దానికి ఏమి ఇష్టమో ఇష్టం ఆ బురద. అదే బురదలో గొర్రె పడింది అనుకో, గొర్రె పడడానికి గ్యారెంటీ ఏం లేదు. కర్మగాలి పడిందనుకో, ఒకటి మాత్రం కన్ఫామ్, బురదను గొర్రె మాత్రం ఎంజాయ్ చేయలేదు. అట్లాగే క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధ పరచబడిన పరిశుద్ధులారా, మీరు తేడా పడరు, తొట్టు పడరు అని నేను అనను. ఏమో చిన్నదో పెద్దదో, మాటలోనో క్రియలోనో చేష్టలోనో నడకలోనో పడకలోనో తేడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఒకటి మాత్రం కన్ఫామ్, ఆ తేడాని మీరు ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే మన బ్లడ్లో ఇప్పుడు విశ్వాసం ద్వారా మనం తీసుకునే ప్రభు యొక్క శరీర రక్తములు మనలో జీర్ణమయ్యి మన రక్తంలో కలుస్తూ ఇప్పుడు మనలో ఒక నూతన స్వభావం ఏర్పడింది. ఏమిటా స్వభావం అంటే, పాపమును ఇష్టపడలేని స్వభావం మనకి ఏర్పడింది. పక్కా అంతకుముందు ఇంతంత చేసి కూడా అసలు ఏం ఫీలింగ్ లేకుండా తిరిగావు. నువ్వు తిరిగావా లేదా? మారు మనసు లేనప్పుడు, రక్షణ పొందనప్పుడు ఇంతంత చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా తిరిగావు. అదేంటంటే అందరూ చేశారు, నేను చేశాను అన్నాను. అదే మనిషివి ఇప్పుడు, అదే మనిషివి నువ్వు మళ్ళీ. ఇప్పుడు ఇంత పొరపాటు నీ వల్ల జరిగిందంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? మనసులో పొడవబడుతున్నావా? హృదయంలో పొడవబడుతున్నావా? ఇంత పొరపాటు నీ వల్ల జరిగితే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? లేదన్నా నా వల్ల కావట్లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏదన్నా తేడాబడి జరిగినా, చిన్నదో పెద్దదో, నోటి మాట ద్వారా క్రియ ద్వారా, కనీసం కోపం వచ్చి భార్యని తిట్టి కూడా మళ్ళీ మోకాళ్ళు వేయాలంటే సిగ్గుగా ఉందన్న. ఎందుకంటే నేను ఆరోపించబడుతున్నాను, నా అపరాధం నాకు తెలుస్తుంది, నాకు బాధ కలుగుతుంది, సిగ్గనిపిస్తుంది, నెమ్మదిగా ఉండలేకపోతున్నాను. ఈ తత్వం నీకు ఎలా వచ్చిందో తెలుసా? 2 కారణాలను బట్టి వచ్చింది. ఒకటి, యేసు రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేయటం ద్వారా వచ్చింది. ఇప్పుడు గతంలో నీ మనస్సాక్షి మొద్దుబారిపోయింది, ఇప్పుడు దానికి స్పర్శ వచ్చింది, ఇప్పుడు అది పనిచేయటం మొదలుపెట్టింది. రెండవది, నీలోనికి ప్రవేశించిన యేసు రక్తము, దానిలో ఉన్న తత్వం పాపముతో రాజీ పడదు. బురదలో పడదన్న గ్యారంటీ లేదు. బురదను మాత్రం గొర్రె ఎంజాయ్ చేయనట్టు దేవుని సంబంధులు బురదను ఆనందించలేరు. మరి ఏం కోరుకుంటారంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ బురదలోంచి బయటపడాలని గొర్రెపిల్ల మొత్తుకున్నట్టు, బురదలో పడ్డ గొర్రెపిల్ల ఏం చేసేదంటే పొర్లాడుతూ ఉంటుందా? ఎప్పుడన్నా చూసారా మీరు? బురదలో పడ్డ గొర్రెపిల్ల బురద బాగుందని పొర్లాడటం చూసారా? మరి ఏం చేసిద్ది? అందులో పడ్డది బ్యా బ్యా అని అరుస్తూ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఉన్నాను నేను, ఇది నాకు ఇష్టం లేదు, చండాలంగా ఉంది, గబ్బు కొడుతుంది, ఇది సరైన స్థలం కాదు, నేను పచ్చిక బయళ్ళలో ఉండేదాన్ని బురదలో పడ్డానని మొత్తుకుంటా ఉంటుంది. ఇక దాన్ని ఎవరన్నా చూసి బయటికి తీస్తే, ఇక బయటికి వచ్చిన దగ్గర నుంచి ఇదిలిస్తానే ఉంటుంది ఆ బురద పోయేటట్టు. అవునా? గొర్రెలు కాసిన వాళ్ళు మీలో ఉంటారుగా, చెప్పండి. దులుపుకుంటుందా బురదను? దులుపుకోదా? దులుపుకుంటుంది, దానికి ఇష్టం లేదు బురద. అదే పంది అయితే. కాబట్టి దేవుని కృప వల్ల మీరు ఎవరో పందులని నేను అనుకోవట్లేదు, మీరు గొర్రె పిల్లలని నేను అనుకుంటున్నాను.
మీరైనా నేనైనా మనం కడగబడిన పంది మళ్ళా బురదలోకి బోలినట్టు బురదనైతే ఎంజాయ్ చేయొద్దు అని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అలానే కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా బురద మీకు అంటినా అర్జెంటుగా యేసు రక్తంతో కడిగేసుకొని శుభ్రపరచుకొని గొర్రెపిల్ల ఫ్రెష్గా ఉన్నట్టు ఫ్రెష్గా ఉండటానికి ఇష్టపడండి. ఇష్టపడండి కాదు, ఒరిజినల్గా మీరు తిరిగి జన్మించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు పాపంతో రాజీ పడి బతకలేరు. దాన్ని అసహించుకొని ఎప్పటికప్పుడు యేసు రక్తంతో కడుక్కొని ఎప్పుడు యేసయ్య ముందు ఫ్రెష్గా నిలబడటానికి ఇష్టపడతారు. అందుకే ప్రతి దినము మనం దేవుని రక్తాన్ని ఆశ్రయించాలి. అర్థమైందా? ఏ రోజుకి ఆ రోజు ఇవాళ నేనేం పాపాలు చేయలేదే అని అనొద్దు. తెలిసి కొన్ని, తెలియక కొన్ని. చెయ్యొద్దన్న పాపాలు చెయ్యకపోయినా చెయ్యమన్నవి చెయ్యనందున పాపం అంటింది. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారు, ఇవాళ నేనేం అబద్ధాలు ఆడలేదు, ఎవరిని తిట్టలేదు, ఈ రోజంతా బాగా నడిచింది నాకు, కాబట్టి ఈ రోజంతా ఏ పాపం చేయలేదు, కాబట్టి ప్రభువా నన్ను క్షమించు అని అడిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఏ పాపం చేయలేదు అని అనుకోవద్దు. నీకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని నీ వలన జరిగే పాపములు. కాబట్టి దేవుని ముందుకు వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా ముందు మనం ఆయన ఆశ్రయించినప్పుడు అడగాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నన్ను క్షమించు. నా చర్యల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, చేయాల్సినవి చేయకపోవటం ద్వారా, చేయకూడనివి చేయుట ద్వారా ఎక్కడ తేడా పడ్డానో నా యందు కనికరం ఉంచి నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించి నన్ను నూతన పరచయ్యా అని ప్రతిరోజు మనం యేసు రక్తములో శుద్ధీకరణ పొంది ఫ్రెష్గా నిలబడాలి ఆయన ముందు. అర్థమైందా? ఏ రోజుకి ఆ రోజు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువా నన్ను కడుగు. గొర్రెపిల్ల ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టు మనం ఉండాలి. బురద పూసుకున్న పంది కడగమని యజమాని దగ్గరికి పోయిద్దా? సార్ బురద అయింది సార్, చండాలంగా ఉంది, కొంచెం కడగండి సార్ అంటదా? బురద అంటినప్పుడు అంటదండి? పంది అంటదా? అబ్బే అసలు దాన్ని పట్టించుకోదు. ఒక పక్క ఒంటి నిండా బురద అట్టగట్టకపోయి ఉన్నా దానికి అదే ఆనందం. అట్లాగా ఎవరైనా ఈ పంది జాతికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు అడగరు దేవుడిని, నన్ను క్షమించయ్యా, నన్ను నీ రక్తంతో గడిగయ్యా అని అడగరు. గొర్రెలే అడుగుతాయి, గొర్రె పిల్లలే అడుగుతాయి. పందులు అడగవు. పందులు ఏమని ప్రార్థిస్తాయి? బురద బాగుంది తండ్రి, ఇంకాస్త పెంచు నాయన బురదాన్ని. పందులు బురదని ఎంజాయ్ చేస్తాయి. ఇప్పుడు మీరు దేవుణ్ణి అడుగుతున్నారో లేదో, ప్రతిరోజు ఆయన రక్తంలో కడిగేసుకుంటున్నారో లేదో మీరే చూసుకోవాలి. కానీ ప్రతిరోజు మనకి ఏదో ఒక కోణంలో బురద అంటించి మనల్ని దేవునికి దూరం చేసే ప్రక్రియ మాత్రం జరుగుతుంటదే. మన మాజీ ఫ్రెండ్స్ మనల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఎట్లనన్నా మనల్ని మార్గ భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళటానికి, విశ్వాస భ్రష్టత్వంలో తీసుకెళ్ళడానికి, ఇలాగూ చేసి మనల్ని భ్రష్టు పట్టించి నిత్యము మండే నరకాగ్నికి తీసుకెళ్ళడానికి కుట్రలైతే మాత్రం తరచు జరుగుతూ ఉంటాయి. ఒక వారం అంతా నీకు ఆ శోధన లేకపోయినా నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఎదురైద్ది. కొంతమందికి ఇదే డౌటు. 10 రోజులు గట్టిగా బాగానే ఉంటుంది అన్న ప్రార్థన, ఆత్మ అభిషేకం, అగ్ని మండినట్టు ఉంటుంది, వాక్యము అసలు మండుతున్నట్టు ఉందన్న. మళ్ళీ ఒక 10 రోజులు ఏమో ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం చదువు బుద్ధి కాదు, అది లోకం వైపు ఆకర్షించబడుతుంది. ఎందుకన్నా కాసేపెట్ట. కొంతకాలం వాడిని నిన్ను విడిచిపోయినప్పుడేమో నువ్వు పూర్తి ఆత్మ సంబంధిగా బ్రతుకుతూ ఉంటావు. మళ్ళా వాడిని శోధించడం మొదలు పెట్టినప్పుడే మళ్ళా అటు ఆకర్షింపబడుతూ ఉంటావు. వాడు నిన్ను దర్శించిన ప్రతిసారి ఇదే తంతు జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం చిక్కే కొద్దీ డోస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మన దగ్గర మెతక దొరికే కొద్దీ ఇంకా 2 దయ్యాలు వచ్చి కూర్చుంటూ ఉంటాయి. కొద్ది మెతక దొరుకుతుంది, సందు దొరుకుతుంది, నేను గట్టిగా లాగవచ్చు మనం అని. అలా నిజంగా ఇది జరుగుతాయంటే నేను చెప్పానా, వాక్యంలో చూపించానా? నేను వాక్యంలోనే చూపించాను. యేసు ప్రభునే కొంతకాలం విడిచి మళ్ళా శోధించడానికి వచ్చినట్టు నిన్ను నన్ను మళ్ళా శత్రువు వెంటాడి ఎట్లనైనా మనల్ని బురదలోనికి తీసుకెళ్ళడానికి కుట్ర జరిగే అవకాశం ఉంటుంది. యేసు ప్రభునే దారి మళ్లించాలని చూసినోడు నిన్ను నన్ను మళ్లించడానికి చూడడా? అలాగే అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత మళ్ళా ఈ మాట అనంగానే ఇప్పుడు నాకు తెలుసు ఒకటి జరిగిద్ది. ఈ చేతబడి పిచ్చోళ్ళు ఉంటారు చూడు, ఈ దెయ్యాలు పిచ్చోళ్ళు, చేతబడి పిచ్చోళ్ళు ఉంటారే, వాళ్ళు పట్టుకుంటారు ఈ మాటనే.
పట్టుకొని అన్నయ్య మనం నువ్వు చెప్పావే నాకేందో అన్నయ్య మళ్ళీ ఏందో అంటుంది అని అనుకుంటూ వస్తారు. అమ్మా అది కాదు, నీకు వందనాలు, దేవునికి స్తోత్రం. మళ్ళీ ఏందో అన్నయ్య నా కాళ్ళు లాగుతున్నాయి అన్నయ్య, నువ్వు చెప్పినట్టు పోయింది మళ్ళీ పట్టిందేమో అన్నయ్య, నాకు అంతకుముందు ఏ రోగ లక్షణాలు ఉన్నాయా, ఏ రోగ లక్షణాలు మళ్ళీ నాకు వస్తున్నాయి అన్నయ్య అనుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ సోదోళ్ళు నేను ఒకటి చెబితే ఒకటి అర్థం చేసుకుంటారు. అందుకని ఇందులో క్లారిటీ ఇస్తావేనండి. అమ్మా నిన్ను దేవుడు ఆ చేతబడి మాంత్రిక శక్తుల బంధకాల్లోంచి విడిపించిన తర్వాత మళ్ళా వాటి చేతికి నిన్ను అప్పగించడు, మళ్ళా నిన్ను అవి పీడించే ఛాన్స్ ఉండదు. దేవుని శక్తి నీ మీద పనిచేసిద్ది. అట్లా ఉండదు, కానీ నిన్ను పాపంలోనికి నెట్టే పనులు మాత్రం జరుగుతాయని చెబుతున్నా. క్లారిటీగా ఉందా లేకపోతే ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? ఎంతమందికి స్పష్టంగా ఉంది? ఏం చెప్పా? నిన్ను ఇంతవరకు నీ బాడీని పీడించిన దయ్యపు శక్తులు యేసు ప్రభు వాటి నుంచి నిన్ను విడిపించిన తర్వాత మళ్ళా నిన్ను అవి అదే విధంగా పీడించటం అనేది జరగదు, నువ్వు విశ్వాసంలో ఉన్నంత వరకు. అయితే నిన్ను పాపానికి ఆకర్షించే కుట్రలు మాత్రం జరుగుతాయి. అది వాటి గురించి నేను చెప్పేది. ఎందుకు? నిన్ను విశ్వాసంలో నుంచి తప్పించడానికి, నిన్ను మార్గభ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడానికి. దానికోసం వాడు చేయాల్సిన కుట్రలన్నీ వాడు చేస్తాడు. ఇది చెవులు గలవాడికే అర్థమైద్ది. ఆత్మీయ చెవులు గలవాళ్ళు మాత్రమే దీన్ని వింటారు, రిసీవ్ చేసుకుంటారు, జాగ్రత్త పడతారు. మీరందరూ అలాంటి ఆసక్తి పరులని నా నమ్మకం. అందుకే ఇంతగా నొక్కి చెబుతున్నా. ఫస్ట్ అసలు నువ్వు రక్షణ మార్గంలోకి రాకుండా జాగ్రత్త పడతాడు. అయినా వచ్చావు అనుకో, వచ్చిన నేను ఎట్లనైనా మళ్ళీ వెనక్కి లాక్కెళ్ళడానికి ట్రై చేస్తా. ఏం చూపించి? ఆకర్షణలను చూపించి, శరీరేచ్ఛలను రెచ్చగొట్టి. 2. మూడవది, నీ దగ్గర మెతకుందనుకో, లేనిపోయిన అగచాట్లు నీకు వచ్చేటట్టు చేసి, దెబ్బ మీద దెబ్బ తగిలేటట్టు చేసి, నీ వాళ్ళ ద్వారానో లేకపోతే నీ మనసులోనో, నీ భార్య ద్వారానో, భర్త ద్వారానో, పిల్లల ద్వారానో, ఇరుగు పొరుగుల ద్వారానో, బంధువుల ద్వారానో. యేసుప్రభు నమ్ముకోకముందే బాగున్నావుగా నువ్వు. దేవునికి స్తోత్రం. అర్థమైంది? ఇదో కుట్ర. దెబ్బ మీద దెబ్బ నీకు తగిలేటట్టు చేసి, నీ మనసుకి నీకన్నా అనిపించిద్ది, లేదా ఇతరుల ద్వారానైనా నీకు ఆ చెవికి వచ్చేటట్టు జరిగిద్ది. ఏంటంటే యేసుప్రభు నమ్ముకోకముందే బాగున్నావుగా, ఇక నమ్ముకున్నాకేంది ఎక్కువైపోతుంది, ఏంది మొత్తానికి ఇదేదో తేడా, ఇది నీకు అవసరం లేదు. ఎందుకంటే ఏది నువ్వు బాగుపడింది, ఏది నువ్వు నెమ్మది పొందింది, ఏది నువ్వు స్వస్థత పొందింది, ఏది మళ్ళీ నీకు అదే లక్షణాలు కనపడుతున్నాయి అనో, లేకపోతే అయ్యే శ్రమలో అనో, లేకపోతే అప్పులు ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనో, లేకపోతే పిల్లలు చూడు ఎట్లా పడితే అట్లా అయిపోయారు, మొత్తం దారిదైపోయారు అనో, లేకపోతే ఉన్న నీడ కూడా పోగొట్టుకుని ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నావు యేసుప్రభు చర్చికి పోవటం మొదలుపెట్టిన తర్వాత అనో, అంతకుముందు హాయిగా కాపురం చేసుకుని అమ్మాయి పెళ్లి పెటాకులు అయిపోయిందనో, అంతకుముందు కుటుంబం అంతా బాగుంది, నీ పిల్లగాడికి ఎట్లయింది, నీ పిల్లకి ఎట్లయింది, మీ ఆయనకి ఎట్లయింది, మీ ఆవిడికి ఎట్లయిందనో, ఏదో ఒక శ్రమను చూపించి, ఏదో ఒక సమస్యను చూపించి, ఆ నిజమే ప్రభులోకి వెళ్ళినాక నాకేం ఒరిగింది, నేను అన్నీ కోల్పోయాననే ఇరిటేషన్ నీకు వచ్చేటట్టు చేసి, నేను రాలేపో అని నీ అంతటా నువ్వే దేవునికి దూరం అయిపోయేటట్టు 3వ రకమైన కుట్ర జరిగిద్ది. ఓకేనా? ఇప్పుడు ఇలాంటివి కూడా మిమ్మల్ని దర్శించి ఉంటాను నాకు తెలిసి. నీకేదన్నా మీ ఇంట్లో జరగరాని జరిగిందనుకో, ఇరుగు పొరుగోళ్ళు చూడటానికి వచ్చి, అయ్యో పాపం వీళ్ళకి నష్టం జరిగింది, బాధలో ఉన్నారు, బాధపడకండి, మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, కృప చూపుతాళ్లే అని ఆదరించడం, ఓదార్చడం పోగొట్టి, రాగానే ముందు వాళ్ళు ఎత్తే మాట ఏం తెలుసా? తెగబోయావు కదురా చర్చి అని, ఏం జరిగింది, ఏడ్రా మరి తెగబోయావుగా అని ముందు వాడు వచ్చి దేవుణ్ణి తిడతాడు. ఈ సన్నివేశాలు మీకు జరిగినాయా? నీకేదన్నా నష్టం కలగని ముందు వాళ్ళు వచ్చి ఫస్ట్ అయితే పదం ఏంటంటే, చర్చి, యేసు ప్రభు, దేవుడు, నువ్వు పోతున్నావు, ఏమైంది? ఎందుకు ఆ మాట ఎత్తుతున్నారు?
ఆ మాటల చేత నిన్ను కృంగదీసి దేవునికి దూరం చేయాలనే కుట్రలో వాళ్ళు పావులైపోతున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళని సైతాను శోధిస్తున్నాడని. సైతాన్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా నీకు ప్రత్యక్షం కాడు. వినండి, సైతాన్ ఎప్పుడు డైరెక్ట్గా నీకు ప్రత్యక్షం కాడు. కానీ నీ పక్కనే తిరుగుతాడు. ఎట్లా అంటే ఇరుగు పొరుగుల్లో ఉంటాడు వాడు. ఇంటోళ్లలోనో ఇరుగు పొరుగుల్లోనో ఉంటాడు. పాపం పేతురుకు తెలియదు పేతురు సైతాన్ చేత శోధించబడుతున్నాడని. యేసుప్రభు పక్కన పేతురు ఉన్నాడు. యేసుప్రభు శిలువ యాగాన్ని గురించి చెబుతుంటే ఈ పేతురు ఆవేశపూరితుడై యేసయ్య చెయ్యి పట్టుకొని, ప్రభువా పద్దాకలు సిలువ మరణం అంటావేంటి, నీకు అది దూరమగును గాక, నీకు అలా ఎన్నడూ జరగదు అన్నాడు. వెంటనే యేసుప్రభు వెనక్కి తిరిగి, సాతానా నా వెనక్కి పో అన్నాడు. నేను వచ్చిందే సిలువలో ప్రాణం పెట్టడానికి, అనేకుల విమోచన క్రయధనము నేను చెల్లించడానికి వచ్చాను. నేను వచ్చిందే ప్రాణార్పణ చేయటానికి, మరి లేకపోతే ఏమన్నా లోకంలో అనుభవించడానికే. నేను వచ్చిందే అనేకులకు క్రయధనముగా నా ప్రాణమును అర్పించడానికి వచ్చాను. నా దగ్గరికి వచ్చి నీకు ఎన్నడూ జరగదు, నీకు దూరం అవ్వాలని సైతాన్ స్వరం ఇది. సైతానపో అన్నాడు. బిత్తరపోయి ఉంటాడు పేతురు. కాబట్టి మనకు వినబడుతున్న స్వరం ఏదో వివేచించేటువంటి శక్తి కొరకు ప్రార్థించాలి. హలో, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ మాట. మనకు వినబడుతున్న స్వరం ఏదో వివేచించే శక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని ఆదరించడానికి వచ్చిన స్వరాల్లాగే ఉంటాయి, కానీ అందులో మోసం ఉంటుంది. కొన్నిసార్లు మన కోసమే మాట్లాడినట్లు ఉంటుంది, కానీ ఆ స్వరం అందులో మోసం ఉంటుంది. అందుకే మనకు వినబడే ప్రతి స్వరము అది ఏ స్వరము, దేవుని స్వరమా దయ్యపు స్వరమా గుర్తుపట్టే వివేచన శక్తి కొరకు మనం ప్రార్థించాలి. అలాంటి మెళకువ నాకు దయచేయి తండ్రి అని. దేవునికి మహిమ. ఎందుకంటే అట్లా జరుగుతాయి. ఇది మూడవ కుట్ర, శ్రమలను చూపించి నిన్ను దేవునికి దూరం చేయటం. ఇక నలుగురు కలిసి ఆ మాట మాట్లాడినప్పుడు, నలుగురు కలిసి ఏం ఒరిగింది నీకు, దేవుడిని నమ్ముకుంటే ఎగతాళి చేసినప్పుడు ఆటోమేటిక్గా బలహీనైన వాళ్ళు తేడా పడే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇంకా ఏం చెప్తారు తెలుసా, దేవునికి దూరం అయిపో, అంతకుముందు నువ్వు ఎందులో ఉన్నావో అందులోకి వెళ్ళిపో, బాగుంది, అప్పుడే నీ పని బాగుంది అని ఒక దిక్కుమాలిన సలహా కూడా ఇస్తారు. అంతకుముందు ఉన్న దానిలోకి పో, అప్పుడే బాగుంది నీ పని, ఏంది ఇప్పుడు అంటారు. పని బాగుంది కాదు, అంతకుముందు ఉన్న దానిలో పరలోకం ఉందా, అంతకుముందు ఉన్న దానిలో నరకం తప్పించుకునే దారి ఉందా? కానీ ఇందులో మాత్రం నేను పరలోకం చేరే దారి ఉంది, నేను నరకం తప్పించుకునే మార్గం ఉంది. కాబట్టి నేను యేసు ప్రభువు నమ్ముకున్నానంటే నేను ఆయనతో యుగయుగాలు జీవించడానికి నమ్ముకున్నాను, కానీ భూమి మీద భోగాల కోసం కాదు. భూమి మీద భోగాల కోసం కాదు. ఈ భూమి మీద భోగాలు అనుభవించేవాడు పోతాడు, భోగాలు లేనోడు బేదోడు కూడా పోతాడు. ఇది పర్మనెంట్ ప్లేస్ కాదని తెలుసు. అందుకే శాశ్వతమైన రాజ్యంలోనికి చేరాలనే నేను యేసునందు విశ్వాసం ఉంచాను. నిత్యాగ్ని తప్పించుకోవడానికి నేను యేసునందు విశ్వాసం ఉంచాను. నేను దానికోసం ఉంచాను. కాబట్టి ఇక్కడ నీకు కష్టం వచ్చింది, ఇక్కడ నీకు శ్రమ వచ్చింది, ఇక్కడ నీకు ఇబ్బంది వచ్చింది, ఇక్కడ నీకు నష్టం వచ్చింది, ఇక్కడ నీకు బాధలు వచ్చినాయి అని చెప్పి మీరు చెప్పొద్దు నాకు. ఇవన్నీ వస్తాయని నేను మెంటల్గా సిద్ధపడే రక్షణలోకి వచ్చాను నేను. ఇంకా మీకు చెప్పేది ఏంటంటే, మీరు సహా నిత్య జీవానికి చేరాలంటే యేసే మార్గం రండి అని వారిని నీవు పిలిచినప్పుడు ఇక రెండోసారి వాళ్ళు నిన్ను ప్రశ్నించడం అనేది చెయ్యరు. ఎందుకంటే ఈ మనిషికి మనం క్లాస్ బీగితే రిటర్న్ మన క్లాస్ బీకి మనల్ని రమ్మంటది, మనల్ని రమ్మంటాడు, ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు సర్దుకుంటారు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్త పడాలి. 3 సంగతులు. 4వది 3 సంగతులు ఏంటి? రక్షణలోకి రాకుండా జాగ్రత్త పడతాడు. ఒకవేళ నువ్వు తప్పించుకొని రక్షణలోకి వస్తే వచ్చిన నిన్ను నీ శరీరేచ్ఛలు, భోగాలు, లోభాలు చూపించి నిన్ను మళ్ళా వెనక్కి తిప్పడానికి కుట్ర చేస్తాడు సైతాను. 2, ఒకవేళ వాటికి నువ్వు లొంగకపోతే శ్రమల పాలు చేసైనా సరే నిన్ను ఎలాగైనా వెనక్కి తిప్పడానికి వాడి వంతు వాడు కుట్ర చేస్తాడు. ఇది 3. ఇక 4వది ఇప్పుడు మనం చదివించినటువంటి వచనం.
మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది కదా? ఎంతమంది క్లారిటీ ఉంది మ్యాటర్లో? రైట్. ఇక 4వది, దయ్యాలు ఇప్పుడు నేను చెప్పిన 3 రకాల్లో శోధించడం కాకుండా 4వది, దయ్యాలు బోధ చేస్తాయట. బోధ. ఈ బోధ ఎందుకు చేస్తాయి అంటే మనల్ని విశ్వాస భ్రష్టులుగా చేయడానికి. మీరు కాస్తో కూస్తో ఆత్మీయ అనుభవం పొందినవారు, కాస్త సీనియర్స్గా ఉన్నారు అనే నమ్మకంతో చెప్తున్నా, గ్రహించగలరని. జాగ్రత్తగా ఈ విషయాలు తీసుకోండి. ఇదే కీలకమైన విషయం, 4వ విషయం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలనను మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి, దయ్యముల బోధ అన్నదాన్ని అండర్లైన్ చేయండి. ఏ ప్రక్కనైనా ఒక ప్రక్కన సందు చేసుకొని ఎఫెక్ట్ చేయడానికి, ఇప్పుడు కాదు, అపోస్తలుల కాలము నుంచి, ఆ మొదటి శతాబ్దపు అపోస్తలులు ఉన్నారే, పేతురు, పౌలు, యోహాను, యాకోబు, వీళ్ళున్న కాలం నుంచే ఈ దయ్యాల బోధ అనే దాన్ని రన్నింగ్లోకి తీసుకొచ్చాడు. అంటే చూడండి ఎన్ని దారుల్లో ఏదో ఒక రకంగా మనల్ని డ్యామేజ్ చేయడానికి. ఈ దయ్యాల బోధ మనల్ని విశ్వాస భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిద్దట. కొంతమంది పట్టుదల కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మామూలుగా చెప్తే వినరు. అందుకని వాళ్ళకి ఈ వాక్యాలనే చూపించి వాళ్ళని మార్గభ్రష్టుల్ని చేస్తారన్నమాట. ఉదాహరణకి, దీన్ని వక్రీకరించటం అంటే ఎలా ఉంటుందో నేను 2 మాటలు మీకు చూపిస్తా. వాక్యాన్ని వక్రీకరించడం అనేది ఎలా ఉంటుందో 2 మాటలు. అదే తిమోతి పత్రిక, మీరు ఏదైతే ఇందాక మూలవాక్యం తీశారో అదే తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. ఆగండి అక్కడ. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నీడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు సిగరెట్ దేవుని సృష్టిలో భాగమా కాదా? సిగరెట్ దేవుడి సృష్టిలో భాగమా కాదా? మానవుడు ఏమన్నా గాల్లో సృష్టించాడా? బాయ్ చెప్పండి. సిగరెట్ దేవుడి సృష్టిలో భాగమా కాదా? వదిలేయి. మందు దేవుని సృష్టిలో భాగమా కాదా? వదిలేయి. గుట్కా, కైని ఏవైతే ఉన్నాయో అవి దేవుని సృష్టిలో భాగమా కాదా? అందులో ఉపయోగించినటువంటివి దేవుని సృష్టిలో భాగమా, లేకపోతే మనుషులు గాల్లో సృష్టించారా? చెప్పండి అమ్మా. పొగాకు ఉంది, ఆకు చెట్టుకు కాసింది, చెట్టును మొలిపించింది ఎవరు? ఏంది ఎవరు చెప్పట్లేదు? ఏంది వెళ్ళాలనుకుంటున్నారా ఏంది ఇంటికి? కొంతమంది మొక్కుబడి భక్తులు ఉన్నారులే. మొక్కుబడి భక్తులు ఏంటంటే వస్తారు, కాసేపు కూర్చుంటారు, ఇక చిన్నగా లేచి ఇంకెళ్దాంలే, ఇంక అయిపోయింది ఆదివారం, మామ అనిపించుకున్నాం, హాజరు వేయించుకున్నాం, ఈ పూటకు అయిపోయింది, తెల్లార్చుకున్నాం అనుకొని పోయేవాళ్ళు ఉంటారు కొంతమంది. అట్ట ఏమన్నా మీరు వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళాలనుకుంటే ప్రార్థన చేస్తా, పోదురు కానీ వెంటనే 2వ ఆరాధన మొదలు పెడతా. ఉన్నారు అట్టేమన్నా? మరి నేను చెప్పిన దానికి ఏం స్పందన లేదేంది? చెప్పు. ఇప్పుడు సిగరెట్లో వాడినటువంటి సిగరెట్ పేపర్ పైన ఫిల్టర్ కోసం దూది పత్తి ద్వారా వచ్చింది. పేపరు, కాగితం, ఆ లోపల ఉన్న పొగాకు, చెట్టు నుంచి వచ్చిన ఆకు, ఇవన్నీ ఎవరు? మనుషుడు గాల్లో సృష్టించాడా, లేకపోతే దేవుని సృష్టిలో భాగమా? మరి ఇందాక ఎడిపోయారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. బాగా చెప్పారు. ఇక్కడ వచనం ఏం చెప్పింది? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదన్నాడా చెడ్డదన్నాడా? పెద్దగా చెప్పాలి. మరి అప్పుడు సిగరెట్ ఎవరు సృష్టి? మరి ఇప్పుడు తాగితే తప్పేంది అని నిన్ను వాదిస్తే నువ్వేం చేస్తావు? అట్టుందా?
మరి అట్టుందంటావు, చూడు చదువు. దేవుడు సూచించిన ప్రతి వస్తువు మంచిదని ఉందా లేదా? అట్టుందా బైబిల్లో? అట్టయితే ఆలోచించాల్సిందే, అంతేగా మరి. ఈ మందులో కలిపేవన్నీ ఏంటి? గాల్లో సృష్టించారా లేకపోతే ఆల్రెడీ సృష్టిలో ఉన్నాయా? యా, అది కూడా నీళ్లు కానీ అందులో కలిపే కెమికల్స్ కానీ అవన్నీ కూడా ఎవరు సృష్టించినాయి? మనుషుడు గాల్లో సృష్టించాలా, భూమి మీద దేవుడు సృష్టించిన వాటిలోంచి సేకరించి అవన్నీ కలిపి ఏదో తాగండ్రా బాధలు మరిచిపోండిరా అని అందుబాటులో పెడితే ఏదో అప్పుడప్పుడు అంత పుచ్చుకొని మామా అనుకుంటున్నాం. అది ఎవరు? దేవుడు సృష్టి. వాక్యం ఏం చెప్పి, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మళ్ళీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనేడలా ఏదియో నిషేధింపదగినది కాదని ఇంచున వాక్యంలో ఉంటే ఏంది పాస్తలు ఎట్ట చెబుతారు? ఏంది అసలు వాళ్ళకి వాక్యం తెలుసా? నాకు తెలుసు వాక్యం అంటాడు తాగుబోతాడు. మళ్ళీ ఇది కాక ఇంకో మాట, అసలు సిగరెట్ తాగొద్దని ఎక్కడుంది బైబిల్లో అంటాడు. మందు తాగొద్దని ఎక్కడుంది బైబిల్లో అంటాడు. మందు తాగొద్దని అయితే ఉంది. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి రారు, పోతారు పాతాళానికి అని ఉంది. మరి సిగరెట్ తాగొద్దని ఎక్కడుంది? సినిమా చూడొద్దని ఎక్కడుంది అంటాడు. ఇప్పుడు సిగరెట్ గురించే మాట్లాడుకుందాం. నువ్వు సిగరెట్టు, నువ్వు కళ్ళు, లేకపోతే నువ్వు బీరు, బ్రాందీ, విస్కీ ఇవన్నీ తాగుతావని ఆ చెత్తంతా రాస్తే ఈ బైబిల్ పుస్తకం ఒక గోతానికి వేసుకొని తిరుగుతూ ఉండాలి. ఎటు పోయినా ఒక పెద్ద గోతానికి ఒక బండి కట్టుకొని బస్తాలకు వేసుకొని తిరుగుతూ ఉండాలి. అన్ని పేజీలు వస్తాయి, అన్నీ రాస్తే. అందుకే సింపుల్గా ఒక మాటలో చెప్పేస్తాడు. ప్రసంగి గ్రంథములో ఒకే ఒక్క మాటతో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు తన వాక్యంలో. నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకొనుము అన్నాడు. ఇంకేం కావాలి? నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకొనుము. చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం 11:10. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దాన్ని. ఇప్పుడు సిగరెట్ ఉంది, దేవుడు సూచించిన ప్రతి వస్తువుని సిగరెట్ తాగుతున్నావు. సిగరెట్ తాగేదేదో అంత విషం తాగు. అది కూడా మనుషుడు గాల్లో సృష్టించింది కాదు కదా. ఎండోసల్ఫానో నోవాక్రానో తాగు. అది కూడా దేవుడు సృష్టించింది కాదు కదా, మనుషుడు సృష్టించిందే కదా. మందుకు బదులు అది తాగు, సిగరెట్కు బదులు అది తాగు. అన్నానికి బదులు పొగాకు తిను. దేవుడు సూచించిన ప్రతి వస్తువుగా తిను. అన్నం తినొద్దు, ప్లేట్ నిండా పొగాకులు పెట్టుకొని నవ్వులు. పాయింటే కదా. మందుకు బదులు ఎండోసల్ఫాన్, నోవాక్రా అవి కూడా దేవుడు సృష్టిలో భాగమే. మనుషుడు గాల్లో సృష్టించలా. అమ్మో చచ్చిపోము. అదేంది దేవుడు సృష్టించిన వస్తువు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకో, పీడ వదిలిపోయిద్ది. అంటే వచనం అక్కడ దేనికి చెప్పాడో దాన్ని తీసుకెళ్ళి దేనికి ముడేస్తున్నారో చూడండి. వచనం ఏం చెప్పాడంటే తినే పదార్థాల గురించి అక్కడ మాట్లాడాడు. ఆహారం కోసం దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునేడలో ఏది నిషేధింపదగినది కాదని తిను పదార్థములను గురించి మాట్లాడాడు. దరిద్రులు కొంతమంది ఈ వచనాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దిక్కుమాల అలవాట్లకు అడ్డం పెట్టుకొని తిప్పలు పడేవాళ్ళు ఉన్నారు. చూడండి, వాక్యాన్ని వక్రీకరించి మన చేతనే దారి తప్పించేటట్టు చేయటం ఇది సైతాను కుట్ర. అది మీకు అర్థం కావటానికి జస్ట్ ఈ వచనం నుంచి చూపించా. నీ దేహమును చెరుపుదాని నీ యొద్ద నుండి తొలగించుకొనుము అన్నాడు. సిగరెట్ తాగుతున్నావు, అది దేహానికి ఆరోగ్యమేనా? రెండు నష్టాలు జరుగుతాయి.
తాగంగా ఊపిరితిత్తులు ఆ పొగంతా కూడా పొగలో ఉండేటువంటి పచ్చటి ద్రవం ఏదైతే ఉందో అది ఊపిరితిత్తులకు పేరుకుపోయి అది పేరుకున్న దగ్గరల్లా చిన్న పుండ్లు ఏర్పడి చివరికి అది క్యాన్సర్గా మారిద్ది. అందుకని బైబిల్లో ఉందా ఏడుంది సిగరెట్ తాగొద్దని? ఒరే నిద్రమోహవాడా, బైబిల్గా సిగరెట్ పెట్టె మీదే ఉందిగా. అమ్మేవాడు ఆఖరికి ఏ విధంగా ఊపిరితిత్తులు నాశనం అవుతాయో కూడా ఫోటో వేసి అమ్ముతున్నాడుగా. గుట్కా మీద అది వేసి అమ్ముతున్నారుగా, బొమ్మ కైని మీద అది వేసి అమ్ముతున్నారుగా. మందు తాగొద్దని ఎక్కడుందంటే బైబిల్లో ఉంది, అనేక చోట్ల ఉంది. అండ్ మందు సీసా మీద కూడా ఉంది, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని. ఎక్కడ రాసుంది? బైబిల్ ఏడ రాసుంది? నీ నిద్రమోహం కాకపోతే ఆ సీసాల మీద ఆ ప్యాకెట్ల మీద చూడు, అమ్మేవాడే రాస్తున్నాడు బొమ్మలేసి. మరి 2 ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. మొన్న కరోనా సమయంలో ఎక్కువ మంది డ్యామేజ్ అయిన వాళ్ళల్లో ఎవరయ్యారో తెలుసా? పొగ తాగేవాళ్ళు, ఆల్కహాల్కి బానిసలైన వాళ్ళు డ్యామేజ్ అయ్యారు. ఎక్కువ శాతం వాళ్ళు అయ్యారు. తిప్పుకోలేకపోయారు వాళ్ళలో చాలామంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అది దేహాన్ని చెరిపేది. దేవుడు నీకు ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చినప్పుడు, ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తులు ఇచ్చి 10 కాలాలు బతికి 10 మందికి సాయపడరా కుమారుడా అని దేవుడు అంత మంచి ఆరోగ్యకరమైన అవయవాలు ఇచ్చినప్పుడు నాశనం చేసుకోవద్దు కదా మన చేతులారా. ఇక దేవుడు ఏదన్నా అనుమతిస్తే అది వేరే సంగతి. తెలిసి మనం చేసుకోకూడదు కదా. కానీ వీడు వాక్యాన్నే చూపించి వాక్యాన్ని వంకర తిప్పి మన చేతనే దిక్కుమాలిన పనులు చేపించేటువంటి పని, మనల్ని మార్గభ్రష్టుల్ని చేసే పని చేస్తాడు. ఇది కుట్ర, ఇది అసలు సిసలైన కుట్ర, డేంజరు. ఎందుకంటే వీడు వాక్యమే చూపిస్తాడు, అక్కడ నువ్వు కార్నర్ అవుతావు. ఈ ఒక్కటే కాదండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వచనం చూపించా. ఇక రెండోది, యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాపం 40 దినాల నుంచి ఏమీ తినలేదు, ఆకలిగొని ఉన్నావు, ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఓహో, వాక్యానికి వచ్చావా? సరే, నువ్వు వాక్యం ఎత్తితే వాక్యంలో నుంచి వస్తా. వాడికి కూడా తెలుసు వాక్యం, వాడికి కూడా తెలుసు బైబిలు. ఇప్పుడు ఈ దుర్బోధ చేసే వాళ్ళందరూ ఎక్కువ వాడే డైలాగ్ ఏందో తెలుసా? వాక్యంలో చూద్దాం బ్రదర్, వాక్యంలో చూద్దాం, వాక్యం దగ్గరకు వద్దాం, వాక్యమే మనకు కొలబద్ద, వాక్యమే మనకు ప్రామాణికం, వాక్యమే మనకు ముఖ్యం అని ఎక్కువ డైలాగులు ఇవే వాడుతూ ఉంటారు. ఆ దెబ్బకి మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఎంత వాక్యాసక్తి బిడ్డకే. కానీ వాడు చూపించే అన్ని వంకర తిప్పిన వచనాలే. వచనం చూపిస్తాడు కానీ వంకర తిప్పుతాడు. అది ఎట్లాగో చూపిస్తా. ఇప్పుడు సైతానుగాడు యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభుని అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానంగా వాక్యం చెప్పాడు. యేసు, 40 రోజుల నుంచి ఏమీ తిండి లేక అల్లాడిపోతున్నావు, అయిపోయిందిగా, నీ దీక్ష ఫలించిందిగా, సిద్ధి పొందావుగా, ఇక ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. అంటే వాడు చెప్పింది యేసు ప్రభు వినేటట్టు చేయటానికి, యేసు ప్రభుకే మేలు చేసినట్టు ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించి వాటిని తిని నీ ఆకలి తీర్చుకో. ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది అన్నాడు. సరే ఇట్రా, ఆయనని ఎత్తైన దేవాలయ శిఖరం మీదికి తీసుకెళ్ళి, యేసు ఇక్కడి నుంచి దూకు, మహా అద్భుతం, ప్రజలంతా నీకు జేజేలు పలుకుతారు, ఇక్కడి నుంచి దూకి నీకు ఏం కాకుండా ఉంటే ఒక అద్భుతం, ఒక సూచక్రియ చూసి అందరూ నీకు దాసానుదాసులు అవుతారు యేసు అన్నట్టు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును,
నీ పాదములకు రాయి అయినను తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురని రాయబడి ఉన్నది కదా. యేసు ప్రభుకి లేఖనాన్ని గుర్తు చేస్తున్నాడు. 91వ కీర్తన 11వ వచనం అనేది సైతాన్ ఎత్తి మాట్లాడాడు. 91వ కీర్తన 11వ వచనం, నీ పాదములకు రాయి అయినను తగులకుండునట్లు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని రాయబడి ఉంది కదా. దూకు. ఇక మనమైతే నిజమే కదా, వాక్యమే కదా చెప్పాడని ఎగిరి దూకుతాం అన్నమాట. అయితే యేసు ప్రభు వారు వివేచించి ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదన్నాడు. కాలు జారి పడితే కనికరిస్తాడు, కానీ కావాలని దూకితే ఆయన్ని పరిశోధించినట్టు, ఆయన శోధించినట్టు అది పెద్ద పాపమైద్ది. అలాగూ చేయకూడదు. నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని అన్నాడు. చూడండి, వాక్యాన్నే చూపించి పైనుంచి దూకమంటున్నాడు. అదేవిధంగా ఇప్పుడు వాక్యాన్నే చూపించి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వ్రాయబడి ఉంది కదా. నీ దేహమునకు రోగమేది రానియను, ఐగుప్తీల రోగములు నీకు రానియనని వ్రాయబడి ఉంది కదా. కాబట్టి మనం మందులు వాడాల్సిన అవసరం లేదు. మందులు వాడినోడు అవిశ్వాసి అని ఒక బోధ పుట్టించాడు వాడు. కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఎలాంటి సంఘాలు తెలుసా? భయంకరమైన సంఘాలు. అందులో బోధ ఏంటో తెలుసా? మందు వాడినోడికి ప్రభు వాళ్ళు ఎవరో. దేవుడి దయ వల్ల మీకు తగలనట్టుంది ఆ సంఘాలు. దేవునికి స్తోత్రం. తగిలితే మీకు అనుభవం అంటే చూసి ఉంటారు. మందు బిళ్ళ వేసుకున్నాడు, టాబ్లెట్ వేసుకున్నాడు, గొట్టం క్యాప్సుల్ వేసుకున్నాడు అని తెలిసిందంటే, టానిక్ తాగాడని తెలిసిందంటే వాళ్ళెవరో. ఎందుకో తెలుసా? మెడిసిన్, మెడి ప్లస్ సిన్. మెడిసిన్లోనే సిన్, పాపం ఉందంట. వయమ్మో ఎంతలో లాజిక్, వయమ్మో వయమ్మో వయమ్మో. క్రోసిన్ చూడండి, అందులో ఏముంది చివరిలో? సిన్. సిన్ అంటే పాపం. కాబట్టి వేసుకోకూడదు. మెడిసిన్ తీసుకున్నాడు సిన్ చేస్తున్నాడు, అంటే పాపం చేస్తున్నాడు. అవిశ్వాస అయిపోయాడు. బిళ్ళలు మింగినోడు, గొట్టాలు మింగినోడు, టాబ్లెట్లు మింగినోడు, క్యాప్సూల్స్ మింగినోడు అవిశ్వాస అయిపోయాడు. టానికులు తాగినోడు అవిశ్వాస అయిపోయాడు. బల్ల ఇవ్వకూడదు. పెద్ద సంఘం, మళ్ళా పేరు మోసిన సంఘాలు. ఎవరో సచ్చినయ్యరు. నువ్వు మళ్ళీ ఇవ్వాలంటే నువ్వు మందులు వాడకూడదు. మందులు వాడినోడు అవిశ్వాసి. ఏమండే? మరి అట్లయితే బైబిల్లో యేసు ప్రభు అలా ఎందుకు మాట్లాడాడు? రోగికే వైద్యుడు అవసరము కానీ ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కరలేదని యేసు ప్రభు తన నోటితో తానే చెప్పాడే. ఏమయ్యా, ఆ మాట ఉందా బైబిల్లో? ఏడుందో? ఏడుందో? రోగికి వైద్యుడు అవసరము అనే మాట యేసు ప్రభు అన్నాడని మీకు తెలుసా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం చదువు. 9:12 మత్తయి అట. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా అంటే అది పాపాన్ని గురించి మాట్లాడాడు, నీతిని గురించి మాట్లాడాడండి, రోగాన్ని గురించి కాదు అంటారు. మరి నాయన, యేసు ప్రభు మాటలు రెంటికి ఉపయోగపడతాయి, భౌతికంగాను ఆత్మీయంగాను కూడా. ఆయన మందులు వాడటం పాపము అని బైబిల్ ఎక్కడ రాసుంది? ఒక్క వచనం చూపించండి అని అడగండి మీరు వాళ్ళని. దానికి సమాధానం ఉండదు. మెడిసిన్ తీసుకోవటం, మందులు వాడటం, రోగానికి మెడిసిన్ వాడటం అనేది పాపం అని బైబిల్లో ఎక్కడ రాస్తుందని మీరు అడగండి. వాడికి సౌండ్ ఉండదు. వెంటనే మళ్ళీ ముఖ్యాడుందంటే చుట్టూ తిరిగి వచ్చినట్టు. ఇప్పుడు నిన్ను స్వస్థపరచు దేవుణ్ణి నేనే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు కదా.
అసలు రోగం ఎందుకు వస్తుంది? పాపాన్ని బట్టి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందుతావో రోగం తగ్గిపోతుంది. అంతే. పాపాలు ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి, అంతే. స్వస్థత కోసం దేవుని మీద ఆధారపడాలి, దైవిక స్వస్థత పొందాలి అంటే ఇక వీళ్ళకి ఏం పనో తెలుసా? ఇక రోగం వచ్చిన ప్రతిసారి దేవుణ్ణి శోధిస్తా కూర్చుంటారు. తగ్గిస్తావా లేదా, తగ్గిస్తావా లేదా, తగ్గిస్తే దేవుడు, లేకపోతే లేదన్నట్టు కూర్చుంటారు. మాకైతే ఆ ప్రాబ్లం లేదు. మాకు బలహీనత వచ్చిందనుకో అందుబాటులో ఉన్న మెడిసిన్ వాడుకుంటాం. ఎందుకో తెలుసా? ఆ మెడిసిన్లో కూడా ఆ శక్తిని నింపింది దేవుడే అని మాకు తెలుసు. లేకపోతే ఇప్పుడు టాబ్లెట్లో కానీ మనం వాడేటువంటి క్యాప్సూల్స్లో కానీ టానికుల్లో కానీ వాళ్ళు ఉపయోగించేది ఏంది? ఆకులు, అలుములు, ఆటుల్లో ఉన్నటువంటి మన బాడీలో ఏవైనా తక్కువైతే ఆ తక్కువైనవన్నీ అందులో వాళ్ళు మెన్షన్ చేసి మనకి టానికల్ రూపంలో, చిన్న చిన్న బిళ్ళల రూపంలో మనకి ఇస్తారు. ఏందని అటు చూస్తున్నారు? వాళ్ళు ఏమన్నా వాటిని చేసి అని ఏమన్నా శక్తిని ఇచ్చి ఇస్తున్నారు ఏంది? రోడ్డు పక్కన వాళ్ళు పాములాట ఆడేవాడు కానీ తూత్రి భాత్రి జాతిరి అన్నట్టు బిళ్ళని తీసుకొని ఏమన్నా అట్ట చేసి ఇస్తున్నారు ఏంది? ఇస్తున్నారా? దేవుడు సృష్టించిన సృష్టిలో ఆకులలో మన బాడీకి కావలసినటువంటి, మనం తినేటువంటి పండ్లలో, కూరగాయలలో, ఆకులలో మన బాడీకి కావలసినటువంటి విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, అన్నీ పొందుపరిచాడు ఆయన. బాడీలో ఏదైనా లోపమైతే చాలా వరకు వైద్యులు చేసేది ఏందో తెలుసా? మన బాడీలో ఏదైనా రోగ లక్షణం కనపడ్డప్పుడు ఫస్ట్ చెక్ చేసేది ఏం తెలుసా? ఏది బాడీలో తగ్గినందున వీడికి ఈ రోగ లక్షణం కనపడిందో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తగ్గిందనుకో, బాడీలో ఐరన్ తగ్గిందనుకో, అమ్మాయి ముఖం పాలిపోయిద్ది, అబ్బాయి ముఖం అయినా సరే పాలిపోయిద్ది, పెదాలు తెల్లబారిపోతాయి, కళ్ళు ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే తెల్లగా ఉంటాయి. బ్లడ్ పర్సంటేజ్ తగ్గింది, ఐరన్ తగ్గింది, రక్తహీనత వచ్చింది. ఆ చెక్ చేసిన తర్వాత, పరీక్ష అయిపోయిన తర్వాత డాక్టర్ ఏం రాస్తాడు తెలుసా? అంతా బాగానే ఉంది కానీ అమ్మాయి కొంచెం రక్తం, ఐరన్ తగ్గింది, ఈ టానిక్ రాస్తున్నాను, ఆ ఐరన్ పట్టిద్ది, కాస్త బ్లడ్ పర్సంటేజ్ కూడా పెరిగిద్ది, ఈ టానిక్ వాడండి అని పాత రోజుల్లో ఆ డెక్సోరేంజ్ రాసేవాళ్ళు. అది ఇంటికి తీసుకొచ్చి మూత తీస్తే తుప్పు వాసన వచ్చింది. ఇనుము తుప్పు పట్టినప్పుడు ఆ తుప్పు వాసన వచ్చింది చూడు. చిన్నప్పుడు అన్నీ టేస్ట్ చేసాం కదండి, ఇనుపు ముక్కలు కూడా వదిలిపెట్టలేదు. ఇదే టేస్ట్లో ఉన్నట్టు చూసాంగా. బలపాన్ని టేస్ట్ చేసాం, చాక్ పీసులను టేస్ట్ చేసాం, గోడకు రాసిన సున్నాలను టేస్ట్ చేసాం. ఆడ ఇనుప మొక్కల్ని ఏ దొరికితే అది ముందు నోట్లో చేయలేదా మీరు? తుప్పు వాసన ఐడియా ఉందిగా. నువ్వు ఐరన్ టానిక్ మూత ఓపెన్ చేసి చూడు, ఎట్లుంటుంది? తుప్పు, ఇనుప వాసన వస్తుంది. మనలో లోపించిన పదార్థం లేవో అవి వాళ్ళు తిరిగి అవి ఉత్పత్తి అయ్యేటట్టు డైరెక్ట్గా మన బాడీ ఉత్పత్తి చేసుకోలేకపోతే బయట నుంచి ఆకుల అలుముల్లో నుంచి లేదా పదార్థాల్లోంచి సేకరించినటువంటి దాన్ని ఒక టానిక్ రూపంలో చేసి మనకి ఇస్తాడు. ఇచ్చి ఏ పదార్థాలు తక్కువగా తిన్నందువల్ల ఈ రక్తం తగ్గిందో తెలుసుకొని, ఆహారం ఏమేమి తింటావు, ఏమేమి నీ ఆహారపు అలవాట్లు ఏందండి, ఏముందండి, అన్నం తింటానండి. అన్నమే తింటావు, ఇంకేం తిన్నావు, ఇంకేం తింటానండి, ఏం తిన్నండి. కాయలు తినవా, కాయలు తినండి. ఫలానా పదార్థాలు తినండి. మరి అన్నీ తినండి అంటున్నావు, పోతావు. అది తినండి, ఇది తినండి, అన్నీ తినండి, ఇక పోతావు. మరి ఆ కాయలు తినలా, ఇక నువ్వు కాయలు ఏమన్నా తీసుకొచ్చిస్తావు? ఎందుకు తినండి, బంగారంలా తెస్తానండి, సాయంత్రానికి సంచి వేసుకొని వస్తానండి. తిందండి, ఏమమ్మా తినకపోతే పోతావు. అసలు ఏది బాడీలో ఐరన్ లేదు, బ్లడ్ లేదు, ఏది నీ అవతారం? నువ్వు తింటావు లేదా? తింటానండి, ఇక నుంచి తింటానండి.
ఎందుకు? ఫ్రూట్స్ తినలా, ఆకుకూరలు తినలా, బాడీకి కావలసినటువంటి పదార్థాలు కొన్ని మిస్ అయిపోయినాయి. ఇప్పుడు అవి ఏం చేస్తాడు? ఇప్పుడు టానికుల రూపంలో, బిళ్ళల రూపంలో, గొట్టాల రూపంలో ఇచ్చి వాటిని భర్తీ చేసి మళ్ళీ మనిషిని యాక్టివ్ చేసి మళ్ళీ వారం రోజులకు రమ్మంటాడు. ఈ వారంలో అడుగుతాడు, తింటున్నావా? తింటున్నానండి, మీరు చెప్పిన దగ్గర నుంచి తింటున్నానండి. తిను, బాగుంటావు, లేకపోతే తేడా పడతావు. వైద్యులను నియమించినది దేవుడే, వైద్యులకు ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడే, వైద్యులు సిద్ధపరిచినటువంటి వాటిల్లో ఆ శక్తిని నింపింది దేవుడే. కొన్ని ఆకులు ఉన్నాయి, నేను కళ్ళారా చూశాను. గాయం మీద ఆకుల పసర పిండితే గాయం కట్టుకుంటుంది. విచిత్రమైన ఆకులు ఉన్నాయండి, మీకు తెలీదు. ఇప్పుడు నేను చెప్పాను, నువ్వు ఇంటికి పోయి ఆకులు కనపడ్డ ఆకునల్లా పరిశోధన చేస్తారు మీ టైం. ఒకసారి నేను ఒక విషయం విన్నాను. ఒక ఆకు, దాని పవర్ చూడు. అడవిలో వేటకెళ్ళాడు. మీరు చిత్తూరు పక్కన పుత్తూరు అని ఉంది, ఐడియా ఉందా? శల్య వైద్యం అని, ఎముకలు ఇరిగితే కట్లు కడతారు. ఎంతమందికి తెలుసు? మాకు ఇరగలేదు, మేము బాగలేదు అంటారు మీరు. ఓకే, ఇప్పుడంటే రాడ్స్ వేసి చేస్తున్నారు అనుకోండి. అప్పట్లో అట్లా అక్కడ ఆకు పసరేసి కట్టు కడతారు వాళ్ళు. ఇరిగిన దగ్గర లాగి సరిచేసి ఆకు పసరేసి కట్టు కడతారు, ఆ ఎముక అతుక్కునేటట్టు. విచిత్రం ఏంటంటే, వాళ్ళ దగ్గర జరిగిందో ఎక్కడ జరిగిందో, ఒక వ్యక్తి అడవిలో వేటకెళ్ళాడు. అప్పట్లో వేటాడే స్వేచ్ఛ ఉంది. వేటకెళ్ళాడు. వేటకెళ్ళి లేడినో దుప్పినో దేన్నో కొట్టాడు. కొట్టి దాన్ని అడవిలోనే శుభ్రం చేసి మాంసం మొత్తాన్ని కూడా రెడీ చేసుకొని, ఇప్పుడు ఇస్తరాకులు అంటే ఆకులు ఉంటాయిగా, అడవిలో పెద్ద పెద్ద ఆకులు దొరుకుతాయిగా, ఆ ఆకులు కొన్ని సేకరించి ఆకులన్నిటిలో పెద్ద విస్తరలాగా చేసి ఈ మాంసాన్ని అందులో వేసి చుట్టేసుకొని ఇంటికి తెచ్చుకున్నాడు. అడవి నుంచి ఇంటికి వచ్చాడు. ఆ ఆకు పవర్ చూడండి. ఆ మాంసం ఏదైతే ఆ ఆకులో చుట్టకొచ్చుకున్నాడో ఆ మాంసం అంతా మళ్ళీ సెట్ అయిపోయిందండి. ఆ ముద్ద అలానే ఉంది. మళ్ళీ దాన్ని ఇంటికి తెచ్చి కోయాల్సి వచ్చింది. అర్థం కాలేదా? అంటే ఆ కండ అంతా ఏదైతే ఉందో ఈ ఆకు పవర్ దెబ్బకి అదంతా మళ్ళీ గట్టిపడిపోయింది, సెట్ అయిపోయింది. పీకినా రావట్లా. ఇక మాంసపు ముద్దంతటిని ఆకులు వేసి కట్టుకొచ్చాడు కదా, అది పట్టి లాగినా రావట్లా. ఇక మళ్ళీ మొదలుపెట్టి కోయాల్సి వచ్చింది దాన్ని. అప్పుడు అతనికి ఆలోచన కలిగింది, అబ్బా, ఈ ఆకులో ఎంత పవర్ ఉంది. ఖండాలుగా విభజించినటువంటి మాంసపు ఖండాలని తిరిగి అతికించగలిగేటువంటి శక్తి ఈ ఆకులో ఉంది అని గుర్తుపట్టి ఇక ఆకు గురించి ఎవడికి చెప్పలా. దేవునికి స్తోత్రం. ఎందుకు? చెబితే ప్రతి ఒక్క లైన్లోకి దిగుతాడు కదా. అప్పుడు అతనికి ఆలోచన వచ్చిందనమాట. ఇరిగిపోయినటువంటి ఎముకలు అతుక్కోవడానికి, అక్కడ కండ తిరిగి పట్టుబట్టడానికి ఈ ఆకు ఉపయోగపడిద్దని దాన్ని వేసి వైద్యం చేయటం మొదలుపెట్టారు.